కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించి జనగణనలో కులగణన చేయాలని చెప్పేసి కేంద్రం మీద ఒత్తిడి తేవడంతో ఏప్రిల్ 30 తారీఖు 2025 కేంద్ర కేబినెట్ లో జనగణనలో కులగణన చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. ఆ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, నడ్డా గారు కావచ్చు, డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా స్వాగతించారు, ధన్యవాదాలు కూడా తెలియజేశారు. ఏకంగా బండి సంజయ్ గారు అయితే కృతజ్ఞతలు, ప్రధానమంత్రి ఓబీసీ ప్రధానమంత్రి కాబట్టి ఓబీసీలకు సంబంధించి జనగణనలో కులగణన చేస్తానని చెప్పి ఒప్పుకుని చెప్పేసి వారు మాట్లాడారు. అదే కాకుండా కిషన్ రెడ్డి గారు కూడా స్వాగతించారు. కానీ మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్ లో జనగణనలో కులగణన చేస్తామని చెప్పేసి ప్రకటించలేదు. అయినా ఇప్పటివరకు బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, నడ్డా గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, అదే కాకుండా ఎవరు కూడా స్పందిస్తలేరు. భారతీయ జనతా పార్టీ అయితే దీనికి ఆన్సర్ చెప్తలే. ఏమనంటే మొన్నటి వరకు చెప్పారు ఓబీసీ ప్రధానమంత్రి కాబట్టి ఈ దేశంలో ఇప్పటివరకు ఎవరు చేయింది సాహసోపేత నిర్ణయం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు తీసుకుని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని బీహార్ ఎలక్షన్ లో లాభం జరిగిన తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వము వెనుకకు తీసుకుని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ఓబీసీ నాయకులంతా స్పందించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా జనగణనలో కులగణన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ అంశాన్ని జాతీయ స్థాయి అంశం చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కావచ్చు, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారు కావచ్చు, అదేవిధంగా ఓబీసీ సమాజానికి కూడా మద్దతు గతంలో ప్రకటించారు, భవిష్యత్తులో ప్రకటిస్తారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేయకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో కావచ్చు, పార్లమెంట్ బయట కావచ్చు, అన్ని దిక్కుల నుంచి ఖచ్చితంగా పోరాటం చేసే ప్రయత్నంలో, ఒత్తిడి చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేయాలని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.